జై భీమ్, జై కాంగ్రెస్ మిత్రులారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వాడివేడి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ గురించి మొత్తం పోక్సో కేసు విషయంలో రాష్ట్రం అంతటా అట్టుడుకుతుంది. రాష్ట్రం అంతటా చర్చ జరుగుతుంది. ఎందుకంటే బండి బండి సంజయ్ ఆయన బీజేపీ ఎంపీ కనుక, అదేవిధంగా బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కూడా కనుక, ఓకే, అది మీకు తెలుసు. అది జరుగుతున్న క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడానికి మా ఇంటి దగ్గర ఒక సమస్య సృష్టించింది. ఇది కూడా దీని వెనుక కూడా బీజేపీలో ఉన్నాడు. ఈ బీజేపీ వార్డు కౌన్సిలరు, ఈ బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. తర్వాత ఈ కౌన్సిలర్లు కూడా బీజేపీ కౌన్సిలర్లు ఇప్పుడు ఈ కొత్త కథ ఎత్తుకున్నారు. ఇది ఏంది ఏం లొల్లి పెడదామని చూసి వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, మా ఇంటికి మేము ఫెన్సింగ్ వేసుకున్నాం. కోతులు రాకుండా ఉండాలా, మాకు ఇబ్బంది కలగకుండా, మాకు ఇబ్బంది అవుతుందని మేము మా రక్షణ కొరకు మేము ఫెన్సింగ్ వేసుకున్నాం. దానికి మా బ్యాటరీ ద్వారా కరెంటు పెట్టుకుంటాం. దాన్ని డివైడ్ చేసి దాన్ని అప్పుడప్పుడు దాన్ని రకరకాలుగా వాడుకుంటున్నాం. ఎందుకొరకు? మా రక్షణ కొరకు వాడుకుంటున్నాం. ఇప్పుడు దీనికి ఇక్కడ ఏం సమస్య సృష్టించే ప్రయత్నం చేసినట్టే మా ఇంటి చుట్టుపక్కల కూడా ఇక్కడ ఏంటంటే 2-3 కోమటోళ్ళు ఉన్నారు. తెలిసి మీకు వైశ్యాస్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని ఏంది, వాళ్ళ కథ ఏంది మీకు తెలిసింది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లనే మునూరు కాపులు ఉన్నారు. మునూరు కాపుల కథ కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అది దాని వెనుక చరిత్ర ఉన్నది, అది మీకు తెలిసిందే. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉంటే వాళ్ళ కథ ఎట్లుంటుంది అనేది, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుంది అనేది కూడా మీకు తెలుసు. మేము ఎవరిని డిస్టర్బ్ చెయ్యం. మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తే మేము ఊరుకోము. ఇది మా పద్ధతి. ఇందులో ఏమైందంటే, మా ఫెన్సింగు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినది అందరూ. బట్టలు వేస్తే పడితే మాకు కరెంట్ షాక్ వస్తుందన్న ఒక కథ సృష్టించింది. అదొక నాటకం. ఎందుకు? ఇదంతా బీజేపీ ఎత్తుగడలో భాగమే తప్ప ఇంకోటి ఏమీ లేదు. అంటే బండి సంజయ్ కొడుకు కేసును డైవర్ట్ చేయడానికి కామారెడ్డిలో ఒక కొత్త కేసు ప్రయత్నం చేద్దాము, ఇక్కడ కూడా ఒక చిల్లర రాజకీయం మొదలు పెడదామనేది బీజేపీ ఉద్దేశం. ఎందుకు అంటే, అటు ఇటు పోతే మళ్ళీ మాకు దొరికేటోళ్ళు అంబేద్కరిస్టులు, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే కొద్దిగా పలచబడ్డారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అందుకనే కాంగ్రెస్ వాళ్ళ మీదకి ఏదో రకంగా బట్టగాల్చి మీదేద్దామన్న ఒక ప్రయత్నం చేశారు. నేను దీనికి ఏం భయపడలేదు. నేను చెప్పిన పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో పోయి ఉన్నారా, అది బండి సంజయ్ కేసులో పోయి ఉన్నారా, ఇంకే కేసులో పోయి ఉన్నారో తెలియదు. మొత్తం మీద అందరు అక్కడ చేరిండ్రు. వాళ్ళు ఉంటాయి కదా అన్ని దళాలు, త్రివిధ దళాల లెక్కల దళాలు. అవి అన్నీ ఏ దళాలు ఎటువంటియో దొంగయో మంచివో మీకు తెలుసు. అవి కూడా వాటి గురించి కూడా నేను మాట్లాడతలేను. వాళ్ళు ఏం చేస్తారు? ప్రజల కొరకు మేలు చేస్తారా, ప్రజలకు నష్టం చేస్తారా, ఎటువంటి వాళ్ళని చేస్తారు? రేపిస్టులు ఎమ్మెల్యేలు ఉంటారు, రేపిస్టులు ఎంపీలు ఉంటారు ఆ పార్టీలో. అయినప్పటికీ నేను దాని గురించి మాట్లాడతలేదు. ఏ దేవుని గురించి నేను